సో గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ల్యాపాక్స్ ఎఫెక్ట్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 17th మ్యాథ్స్ పేపర్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఈరోజు ఏ వచ్చేసి A:B 9:11. ఏ ఇంక్రీజ్డ్ బై 10%, 9 into 110/100 ఈజ్ టు బి ఇంక్రీజ్డ్ బై 20%, 11 into 120/100. రేషియో తీసుకుంటే 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 11 క్యాన్సిల్. మన ఆన్సర్ ఎంత? 9:12. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డయాగ్రామ్ టైప్. ఇది ఏం చెప్తున్నారు? క్లాస్టర్ ఉన్నది, అందులో 15 వచ్చేసి ఆరెంజ్, నెక్స్ట్ 15 వచ్చేసి రెడ్, 20 వచ్చేసి బ్లూ. టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ మనకి 50 ఉన్నాయి. ఇందులో మనకు అడుగుతున్నది అట్లీస్ట్ వన్ అంటే మినిమం ఒకటి అనేది ఉండాలి. ఏం చేయొచ్చు? టోటల్ మైనస్ గ్రేటర్ దాన్ 1. మనం చూసుకుంటే టోటల్ ఉన్నవి 50 మైనస్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 కన్నా ఎక్కువ ఉన్నవి. ఎన్ని ఉన్నాయి 1 కన్నా ఎక్కువ? మనం చూసుకుంటే ఆల్ త్రీ ఈక్వల్ టు 2, అట్లీస్ట్ 2, 8 ఉన్నాయి. సో 1 కావాలంటే 50 మైనస్ 10 40 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే న్యూమరేటర్ అనేది ఇంక్రీజ్డ్ బై 400%, డినామినేటర్ ఇంక్రీజ్డ్ బై 200%. సో ఏమైంది ఇక్కడ? న్యూమరేటర్ డినామినేటర్ 100 అనుకుంటే ఎంత పెంచారు? 400%. అంటే ఎంత అయింది? 500. డినామినేటర్ ఎంత పెంచారు? 200%. ఎంత అయింది? 300. ఏ రేషియోలో ఉన్నాయి ఇవి? 5:3. సో ఇక్కడ 5 అనేది 25 అయితే 1 అనేది ఎంత? 3 అనేది 9 అయితే 1 అనేది ఎంత? సో మన ఆన్సర్ ఎంత? న్యూమరేటర్ 5, డినామినేటర్ 3. మన ఆన్సర్ ఏమవుతుంది? ఇనిషియల్గా 5/3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫోర్త్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. క్వశ్చన్ చూసుకుంటే నెంబర్స్ ఏమున్నాయి? 16, 24, 36, 60. వీటికి హెచ్సిఎఫ్ తీసుకుంటే 4, ఎల్సిఎం ఆఫ్ 16, 24, 36, 60. సో ఎల్సిఎం తీసుకుంటే 4 టేబుల్లో 4 టైమ్స్, 6 టైమ్స్, 9 టైమ్స్, 15 టైమ్స్. 3 టేబుల్లో 4, 2, 3, 5. 2 టేబుల్లో 2, 1, 3, 5. ఎల్సిఎం ఏమవుతుంది? 4 into 3 into 2 into 2 into 3 into 5. ఎల్సిఎం ఎంత చెప్పొచ్చు? ఎల్సిఎం ఈక్వల్ టు 720, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 4. మళ్ళీ 2 యొక్క ఇంటూ. సో ప్రొడక్ట్ ఏమవుతుంది? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ 720 into 4, 2880.
నెక్స్ట్ 5th క్వశ్చన్ తీసుకుంటే ఏమడుగుతున్నారు ఇక్కడ, హౌ మెనీ 3-digit numbers are there which are divisible by 75, divisible by 75, 100, 150, రిమైండర్ ఎంత రావాలంట 25 రావాలంట. సో ఇలాంటి క్వశ్చన్ ఏం చేస్తామంటే మనం 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకుంటాం. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం ఈక్వల్ టు 300. కానీ మనల్ని అడిగింది ఏంటి, రిమైండర్ ఎంత రావాలంట 5 రావాలంట. సో ఏం చేయొచ్చు, 300 ప్లస్ 25 ఎంత వస్తుంది 325. సో ఇలాంటి నెంబర్లు అనేవి ఎన్ని ఉన్నాయి, 3-digit నెంబర్స్ తీసుకుంటే 325 ఒకటి, డబల్ చేస్తే 650 ఒకటి, ట్రిపుల్ చేస్తే 975 ఒకటి. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 6th క్వశ్చన్. 6th క్వశ్చన్లో ఒక సింప్లిఫికేషన్ ఇచ్చాడు మనకి. ఏమిచ్చాడు, √12 బై √7 మైనస్ √7 బై √12. సో ఏం తెలిసేమంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 12 ఇంటూ 12 12 స్క్వేర్, 12 మైనస్ √7 ఇంటూ √7 7 బై √7 ఇంటూ 12. సో ఎంత వస్తుంది 5 బై √84. సో 84 ఎలా రాయొచ్చు మళ్ళీ మనం తీసుకుంటే 5 బై 2√21 అనేది మన ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాము, 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, చిన్న ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమున్నది, 3p ప్లస్ 2q ఈక్వల్ టు 12, 5p మైనస్ 3q ఈక్వల్ టు 1. మనల్ని అడుగుతున్నది ఏంటి, 4p ప్లస్ q అనేది మనల్ని అడుగుతున్నాడు. సాల్వ్ చేయొచ్చు బై ద లీనియర్ ఈక్వేషన్స్. తీసుకుంటే ఈక్వల్ చేసుకుందాము. క్యూని ఈక్వల్ చేయాలనుకుంటే 2 ఉన్నది 3 ఉన్నది, ఇంటూ 3 ఇంటూ 2. మనకు ఫామ్ ఏమున్నాయి ఇక్కడ, 9p ప్లస్ 6q ఈక్వల్ టు 36, 10p మైనస్ 6q ఈక్వల్ టు 2. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 19p ఈక్వల్ టు 38. సో p ఈక్వల్ టు ఎంత వస్తుంది 2. సో pt వచ్చింది, సబ్స్టిట్యూట్ చేసుకుంటే q ఈక్వల్ టు 3. మళ్ళీ ఏమడుగుతున్నాడు, 4p ప్లస్ q అనేది మన ఆన్సర్ అవుతుంది. 4p అంటే 4 ఇంటూ 2 ప్లస్ 3, మన ఆన్సర్ ఎంత అవుతుంది 8 ప్లస్ 3 11 అనేది మన ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది, జస్ట్ మనకి సాల్వ్ చేయమన్నాడు అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు మనకి, ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ మనకి. సిపి ఆఫ్ 20 సెట్స్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 15 సెట్స్. మళ్ళీ ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. సిపి తీసుకుంటే సిపి ఆఫ్ 20 సెట్స్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 15 షర్ట్స్ అనమాట. రేషియో తీసుకుంటే సిపి బై ఎస్పి ఈక్వల్ టు 15/20. రేషియో తీసుకుంటే 3/4. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4 పార్ట్స్. మళ్ళీ అడుగుతుంది ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఎంత ప్రాఫిట్ వచ్చింది
1 పార్ట్. సిపి ఎంత 3 ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత 33.33%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే నైన్త్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ట్రిగ్నోమెట్రీ నుంచి సింప్లిఫికేషన్ అడుగుతున్నాడు మనల్ని. అది తీసుకుంటే సైన్ క్యూబ్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1. ఆప్షన్ ఎలా ఉన్నాయి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఫామ్ లో ఉన్నాయి. ఏం చేద్దాం, ఇక్కడ సైన్ స్క్వేర్ ని కామన్ తీసుకుందాం. సైన్ క్యూబ్ సైన్ స్క్వేర్. సో సైన్ స్క్వేర్ ని కామన్ చేస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ కామన్ తీసుకుంటే సైన్ ఏ మైనస్ 1 ప్లస్ సైన్ ఏ మైనస్ 1. ఇక్కడ సైన్ ఏ మైనస్ 1 ఉన్నది, ఇక్కడ సైన్ ఏ మైనస్ 1 ఉన్నది. ఏం చేద్దాం, ఇప్పుడు సైన్ ఏ మైనస్ 1 ని కామన్ తీసుకుందాము. కామన్ తీసుకుంటే సైన్ ఏ మైనస్ 1 కామన్ తీసుకుంటే ఏం మిగులుతుంది మనకి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 అనేది మిగులుతుంది. సో మన ఆన్సర్ ఏంటి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఇంటూ సైన్ ఏ మైనస్ 1 అనేది మన ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 10th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ది యావరేజ్ ఆఫ్ 12 పర్సన్స్ ఈజ్ ఇంక్రీజ్ అయిందంట. ఎప్పుడు ఇంక్రీజ్ అయింది, ఒక పర్సన్ 36 ఏజ్ ఉన్నది, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక్రీజ్ అయింది. అర్థమవుతుందా, 12 పర్సన్స్ ఉన్నారు, యావరేజ్ ఇంక్రీజ్ అయింది, 3 అనేది ఇంక్రీజ్ అయింది. యావరేజ్ ఎందుకు పెరిగింది, ఒక పర్సన్ వెళ్ళిపోయాడు, ఏ పర్సన్ వెళ్ళిపోయాడు 36 ఏజ్ ఉన్నాయని వెళ్ళిపోయాడు కాబట్టి యావరేజ్ పెరిగింది. మళ్ళీ అడుగుతున్నాడు, న్యూ పర్సన్ యొక్క ఏజ్ అడుగుతున్నాడు. కన్ఫామ్ గా ఆ పర్సన్ ఎలా ఉంటుంది, 36 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ ఎంత పెరిగింది అంత ఎక్కువ ఉంటుంది. ఎంత పెరిగింది, 3 పెరిగింది. అలా ఎంతమందికి పెరిగింది, 12 మెంబర్స్ పెరిగింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 36 ప్లస్ 36 72 అనేది మన ఆన్సర్. చూడమ్మా ఒకసారి, 36 అనేది వెళ్ళిపోయిన యొక్క యావరేజ్ ఏజ్. యావరేజ్ ఎంత పెరిగింది, 3 పెరిగింది. అలా ఎంతమందికి పెరిగింది, 12 మెంబర్స్కి. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 72 అనేది మన ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్లో మనల్ని అడుగుతున్నాడు, 3/5 ఫిఫ్త్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 8 మోర్ దాన్ 1/12 ఆఫ్ ఏ అనేది నెంబర్ అడుగుతున్నాడు. ఓకేనా. ఆ నెంబర్ తెలియాలి మనకి. అది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఏమన్నాడు, 3/5 ఆఫ్ ఏ నెంబర్ మైనస్ 1/2 ఆఫ్ ఏ నెంబర్ ఈక్వల్ టు ఎంత అంట, 8 అంట. ఫ్రాక్షన్ వాల్యూస్ మనకు చాలా ఈజీగా ఉన్నాయి. ఫ్రాక్షన్ తీసుకుంటే 3/5 అంటే ఎంత, 60% మైనస్ 1/2 అంటే 50% ఈక్వల్ టు ఏమంటున్నాడు, 8 అంటున్నాడు. ఆ నంబర్ ఎప్పుడు ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే 60 మైనస్ 50 ఎంత వస్తుంది, 10% అనే నెంబరు 8 అయితే మనకేం కావాలి, 100% ఎంత అవుతుంది, 80. కానీ 80 ఆన్సరా కాదు, మనల్ని అడుగుతున్నాడు ఆ 80లో 4/5 ఎంత. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 64 అనేది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రిలేటెడ్ టు నెంబర్ సిరీస్ ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ సిరీస్ అడుగుతున్నాడు మనల్ని. అక్కడ నెంబర్స్ తీసుకుంటే 10 ఒకటి, 8 ఒకటి, 12 ఒకటి, 11 ఒకటి, 14 ఒకటి, 16 ఒకటి,
నెక్స్ట్ నెంబర్ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాడు మనల్ని. చూడమ్మా 10 8 -2 +4 -1 +3 ఏమవుతుంది? ఒకటి ఇంక్రీజ్ ఇంకొకటి డిక్రీజ్ అవుతున్నది. సో ఇలాంటి సిరీస్ ఏమంటాం మనం? ఆల్టర్నేట్ సిరీస్ అనమాట. తీసుకుంటే ఎంత పెరిగింది? +2 +2 +2. ఇక్కడ ఎంత పెరిగా? ఆల్టర్నేట్ కూడా సేమ్ పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా 18 11 ఏంటంటే +3 +3 +3. సో 14 + 3 ఏమవుతుంది? 17 అనేది మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 13th క్వశ్చన్ ఏమడుగుతున్నారు మనల్ని? √6 7 ఓకేనా? ఆప్షన్స్ ఏమున్నాయి? 72 ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? 72 ఒకటి, 82 ఒకటి, 84 ఒకటి, 78 ఒకటి. సో స్క్వేర్స్ ఎలా చెప్పొచ్చు అంటే మనం ఇక్కడ ఉన్న యూనిట్ ప్లేస్ ఎంత ఉన్నది? 4 ఉన్నది. 2 స్క్వేర్ ఎంత? 4 అయ్యే ఛాన్స్ ఉన్నది. 2 స్క్వేర్ ఎంత? 4 అయ్యే ఛాన్స్ ఉన్నది. 4 స్క్వేర్ ఎంత? 16. యూనిట్ ప్లేస్ ఎంత వస్తుంది? 6 వస్తుంది కాబట్టి దీన్ని తీసేస్తాం మనం. నెక్స్ట్ 78 స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత? 64 కాబట్టి ఇది కూడా ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ తీసుకుంటే 70 స్క్వేర్ ఎంత? 49 సంథింగ్. 80 స్క్వేర్ ఎంత? 60 సంథింగ్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 82నా 72నా? 82 అనేది మన ఆన్సర్. సో 82 స్క్వేర్ ఈక్వల్ టు 6724. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నది? 14th క్వశ్చన్ యావరేజ్ నుంచి ఏమన్నాడు మనల్ని? యావరేజ్ ఆఫ్ 25 మెంబర్స్. సో ఎంత అంటే యావరేజ్ 25 మెంబర్స్కి 60 అనేది యావరేజ్. ఎంతమందికి? 25కి 60. తర్వాత ఏమైంది? 5గురు యాడ్ అయ్యారు. ఎలాంటి వాళ్ళు యాడ్ అయ్యారు? వాళ్ళ యావరేజ్, వాళ్ళ ఏజ్ వెయిట్ ఎంత ఉన్నది? 55 ఒకరిది, 65 ఒకరిది, 70 ఒకరిది, 60 ఒకరిది, 50 ఒకరిది. 25 మెంబర్స్ది 60 యావరేజ్. 5గురిది ఎంతో చెప్పాలి. ఎంత అవుతుంది యావరేజ్? వీళ్ళందరికీ బై 5 చేస్తే వీళ్ళ యావరేజ్ కూడా 16. 20 మెంబర్స్ది యావరేజ్ 60, 5 మెంబర్స్ యావరేజ్ కూడా 16. మళ్ళీ ఏమడుగుతున్నాడు? కంబైన్ యావరేజ్ ఎంత? యావరేజ్ అంటే ఏంటి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. 25 మంది దగ్గర 60 ఉన్నది, 5 దగ్గర 60 ఉన్నది. సో ఓవరాల్ యావరేజ్ ఎంత అవుతుంది? 30 మెంబర్స్ కూడా 60 అనేది యావరేజ్ అవుతుందమ్మా. ఎందుకంటే యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే రిలేటెడ్ టు కోఆర్డినేట్ జామెట్రీ. 2 పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ ఏంటంట? 3, -2. ఇంకో పాయింట్ ఏమున్నది? -1, 6 అనేవి 2 పాయింట్స్. మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఈ 2 పాయింట్స్ పాసింగ్ త్రూ ద లైన్ అనమాట. ఇక్కడ మనం యూస్ చేసే ఫార్ములాస్ ఏంటంటే స్లోప్ ఫార్మ్ ఒకటి. స్లోప్ m = y2 - y1/x2 - x1. ఇంకా యూస్ చేస్తాం మనం ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. దీనికి ఫార్ములా y - y1 = m × x - x1. అర్థమవుతుందా?
యూసేజ్ ఫార్ములాస్ ఏంటి? స్లోప్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. నెక్స్ట్ ఏమున్నది? ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏంటి ఫార్ములా? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఎందుకు మళ్ళీ ఏమడుగుతున్నాడు? స్లోప్ ఇంట్రెస్ట్ ఫార్ము y ఈక్వల్ టు mx ప్లస్ c. ఈ ఫార్ములా మనకు అనేది ఆన్సర్ రావాలి. ఇక్కడ తీసుకున్న మనకి m వస్తుంది, ఇది తీసుకుంటే ఆ స్లోప్ యొక్క లైన్ వస్తుంది. సో m కావాలంటే x1 y1 x2 y2. స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 ఎంత ఉన్నది? 6 మైనస్ ఆఫ్ -2 బై x2 మైనస్ x1. మన ఆన్సర్ ఏమవుతుంది? 8 బై -4. ఎంత వచ్చింది? m ఈక్వల్ టు -2. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేసుకుని మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏమున్నది? x1 y1 ఏం చేయొచ్చు? y మైనస్ -2 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ ఆఫ్ -2 y ప్లస్ 2 ఈక్వల్ టు -2x ప్లస్ 6. మనకేది ఏమట్లే కావాలి? y ఈక్వల్ టు mx ప్లస్ c. సో y మైనస్ 2x ఈక్వల్ టు 4. సో y ప్లస్ 2x ఈక్వల్ టు 4 అనేది మన ఆన్సర్. సో 2 ఫార్ములాస్ గుర్తున్నాను మనకి. ఫస్ట్ది ఇంటర్సెప్ట్ ఫార్మ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. సెకండ్ది స్లోప్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. నెక్స్ట్ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనేది ఫార్ములాస్. ఇవి యూజ్ చేసుకోవడం మనకి ఆన్సర్ అనేది కొంచెం త్వరగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్ 17th క్వశ్చన్. ఏం చెప్తున్నారు ఇక్కడ? టోటల్ రెవెన్యూస్ జనరేటెడ్ ఫ్రమ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఎంత? టోటల్ సేల్స్ అని చెప్తున్నారు. టోటల్ సేల్స్ ఎంతంట? 55 lakhs. ఇందులో మనల్ని అడుగుతున్నాడు ఫైండ్ హౌ మచ్ రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ ల్యాప్టాప్స్. ల్యాప్టాప్స్ ఎంత పర్సెంటేజ్? 20% ఇంటూ 20/100. సో ఎంత వస్తుంది? 0 0 క్యాన్సిల్. 55 lakh లో 20% ఎంత చెప్పొచ్చు? 11 lakhs అనేది మన ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో టోటల్ సేల్ వచ్చేసి 55 lakhs. అందులో మనం అడుగుతున్నది ల్యాప్టాప్స్. ల్యాప్టాప్ సేల్స్ ఎంత? 20%. 20% ఆఫ్ 55 lakhs ఎంత అవుతుంది?
11 lakhs అవుతుంది. ఎయిటీన్త్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు మనకి, చూస్ ద మిస్సింగ్ డిజిట్ ఎక్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో నెంబర్ ఏ వచ్చారు మనకి 5 4 3 x 1 2. ఈ నెంబర్ అనేది దేంతో డివైడ్ అవుతుందంట, డివిజిబుల్ బై 3. మరి 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. క్వశ్చన్ తీసుకుంటే 5 + 4 9, 3తో డివైడ్ అవుతుంది, 3 3తో డివైడ్ అవుతుంది, 12 3తో డివైడ్ అవుతుంది. ఇంక ఎక్స్ ఏం అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. సో ఎక్స్ ఏం చెప్పొచ్చు, మల్టిపుల్ ఆఫ్ 3 అనేది మన ఆన్సర్. సో ఎక్స్ లో 3 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ 8 3 మల్టిపుల్ కాదు, సెకండ్ ఆప్షన్ 7 3 మల్టిపుల్ కాదు, థర్డ్ ఆప్షన్ 6 3 మల్టిపుల్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 6 అనేది మన ఆన్సర్. చూడండి 19th క్వశ్చన్ మళ్ళీ ఏమడుగుతున్నారు, ఫైండ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై స్పేర్ ఈస్ టు వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఎయిర్ ఇన్ ద క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ స్పేర్ ఈస్ టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ వాల్యూమ్ ఎలా వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ స్పేర్. క్వశ్చన్ మన కండిషన్ ఏమి ఇచ్చాడు, క్యూబ్ సైడ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, స్పేర్ రేడియస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. మనకు పాయింట్ ఏంటంటే ఇక్కడ సైడ్ క్యూబ్ ఆఫ్ సైడ్ ఈక్వల్ టు స్పేర్ యొక్క డయామీటర్ ఈక్వల్ అయితే యూజ్ ఫార్ములా ఏంటంటే మనం వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఈక్వల్ టు పై బై 6 మైనస్ పై. ఏంటి ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఫార్ములా యూజ్ చేస్తున్నాం మనం పై బై 6 మైనస్ పై. ఓకేనా, ఎప్పుడు యూజ్ చేస్తాం ఇది, క్యూబ్ యొక్క సైడ్ అనేది స్పియర్ డయామీటర్ కి ఈక్వల్ అయితే యూజ్ చేస్తాం మనం. క్యూబ్ సైడ్ ఎంత 8 సెంటీమీటర్స్, స్పియర్ రేడియస్ ఎంత 4, డయామీటర్ ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకేనా, చేంజ్ చేయొచ్చు మనం, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈస్ టు వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఈక్వల్ టు పై ఈస్ టు 6 మైనస్ పై. సో పై అంటే 22/7 ఈస్ టు 6 మైనస్ 22/7. సో ఎంత వస్తుంది, ఈక్వల్ టు 22/7 ఈస్ టు 20/7. 7 7 క్యాన్సిల్, 2 టేబుల్లో 11 టైమ్స్, 2 టేబుల్లో 10 టైమ్స్. మన ఆన్సర్ ఏమవుతుంది 11:10 అనేది మన ఆన్సర్. చూడండి ఇలాంటి క్వశ్చన్ కి ఫార్ములాస్ ఇంపార్టెంట్ మనకి. ఏంటి ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఏంటి ఫార్ములా ఇది, పై బై 6 మైనస్ పై. ఎప్పుడు యూజ్ చేస్తాము, క్యూబ్ సైడ్ అనేది స్పియర్ డయామీటర్ కి ఈక్వల్ అయితే. ఓకేనా, సో 20th క్వశ్చన్ ఏం చెప్తున్నారు క్వశ్చన్లో, ట్రైన్ ఉన్నది, ట్రైన్ యొక్క లెంత్ 120 మీటర్స్, ట్రైన్ లెంత్ ఈక్వల్ టు 120 మీటర్స్, ట్రైన్ స్పీడ్ ఈక్వల్ టు 80 km/h. ఏం చేస్తుంది, ఒక పర్సన్ని క్రాస్ చేస్తుంది. ట్రైన్ లెంత్ 120 మీటర్స్, ట్రైన్ స్పీడ్ 80, పర్సన్ క్రాస్ చేస్తుంది. ఆ మ్యాన్ స్పీడ్ ఎంత, మ్యాన్ డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నాడు 80 మీటర్స్ ఏవే. అలానే మ్యాన్ స్పీడ్ ఎంత 20 km/h. చూడండి ఇక్కడ ట్రైన్ లెంత్ 120 మీటర్స్, ట్రైన్ స్పీడ్ 80 km/h. సేమ్ అలానే మ్యాన్ ఎంత దూరంలో ఉన్నాడు 80 మీటర్స్ ఏవే, మరి మ్యాన్ స్పీడ్ 20 km/h. మళ్ళీ ఏమడుగుతున్నాడు, ఎంత టైంలో సేమ్ డైరెక్షన్ ఇద్దరు క్రాస్ అవుతారు. ఇక్కడ తీసుకుంటాం మనం టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ట్రైన్ బై
రిలేటివ్ స్పీడ్. సో టైం దేనికి? క్రాస్ అవడానికి. ఫార్ములా ఏం యూస్ చేస్తున్నాం మనం? డిస్టెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ట్రైన్ బై రిలేటివ్ స్పీడ్. మరి రిలేటివ్ స్పీడ్ అంటే ఏం తీసుకుంటాం? మీకు రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే స్పీడ్స్ ని డిఫరెన్స్ తీసుకుంటాము, ఆపోజిట్ అయితే స్పీడ్స్ యొక్క సమ్ తీసుకుంటాం. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే స్పీడ్స్ యొక్క డిఫరెన్స్, ఆపోజిట్ అయితే స్పీడ్స్ యొక్క సమ్. సో ట్రైన్ లెంత్ ఏముంది ఇక్కడ? ట్రైన్ లెంత్ ఈక్వల్ టు 120, మ్యాన్ ఎంత దూరంలో ఉన్నాడు? 80. టోటల్ డిస్టెన్స్ ఎంత? 200 బై రిలేటివ్ స్పీడ్. ట్రైన్ స్పీడ్ ఎంత? 80, మ్యాన్ స్పీడ్ ఎంత? 20. రిలేటివ్ స్పీడ్ 80 మైనస్ 20 ఎంత వస్తుంది? 60. లెంత్ తీసుకుంటే మీటర్లో ఉన్నది, స్పీడ్ తీసుకుంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నది. కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 5/18. క్యాన్సిల్ చేసుకుంటే 6 టేబుల్లో 10 టైమ్స్, 6 టేబుల్లో 3 టైమ్స్, 10 5s 50, 50 ఇందులో 4 టైమ్స్. మన ఆన్సర్ ఏమవుతుంది? టైం ఈక్వల్ టు 4 × 3 12 సెకండ్స్. ఓకేనా? చూసుకోండి, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే డిఫరెన్స్ తీసుకుంటాము, ఆపోజిట్ అయితే సమ్ తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? 2 నెంబర్స్ ఉన్నాయంట. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి? 20% అండ్ 40% లెస్ దాన్ ద థర్డ్ నెంబర్. 3 నెంబర్స్ ఉన్నాయి. ఏంటి నెంబర్స్ అంటే ఏ, బి, సి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి? ఏ ఎలా ఉన్నది? సి కన్నా 20% తక్కువ. బి ఎలా ఉన్నది? సి కన్నా 40% తక్కువ. సో కంపేర్ ఉన్నది కదా, కంపేర్ ఎలా చేస్తున్నాం మనం? సిని ఏదో చేసుకుంటున్నాం. సో ఏది కంపేర్ చేద్దాం? ఏం చేసుకుంటాం మనం? 100. ఏ ఎలా ఉన్నది? సి కన్నా 20% తక్కువ. 20 తక్కువ అంటే 80. బి ఎలా ఉన్నది? సి కన్నా 40% తక్కువ అంటే ఎంత ఉంటుంది? 60. మళ్ళీ ఏమడుగుతున్నాడు? బై వాట్ పర్సంటేజ్ సెకండ్ నెంబర్ ఇస్ లెస్ దాన్ ద థర్డ్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎంత ఉన్నది? 60. ఫస్ట్ నెంబర్ ఎంత ఉన్నది? 80. మళ్ళీ ఏమడుగుతున్నాడు? సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కన్నా ఎంత తక్కువ ఉన్నది? ఎంత తక్కువ ఉన్నది? 20. దేని మీద తక్కువ ఉన్నది? ఏ మీద 80 ఇంటూ 100 ఎంత అవుతుంది మన ఆన్సర్? 25% అనేది మన ఆన్సర్. 20/80 4, 100/4 25%. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 22nd క్వశ్చన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్. ఏం చెప్తున్నారు ఇక్కడ? 118 మైనస్ 5 × 10 + 20 + 55. సింప్లిఫికేషన్ ఎలా చేస్తాం? ఇది బేస్డ్ ఆన్ బోర్డ్మాస్ రూల్ అన్నమాట. ఇక్కడ తీసుకుంటే 118 మైనస్ 5 × 30 + 55. 5 30s 150. 150 మైనస్ 118 ఎంత వస్తుంది? 32. మైనస్ 32 + 55 ఎంత అవుతుంది మన ఆన్సర్? 23 అనేది మన ఆన్సర్. బోర్డ్మాస్ రూలు బ్రాకెట్ ఇంటూ
ప్లస్ మైనస్ 118 మైనస్ 5 into 3 5 into 30 150 150 మైనస్ 118 32 మైనస్ 32 ప్లస్ 55 ఎంత వస్తుంది 23 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 23rd క్వశ్చన్ ఏం చెప్తున్నారు, సి ఈస్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 44 అండ్ బి. ఫార్ములా ఉన్నది చూడండి, బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ 3 సమ్ ఆఫ్ ఫస్ట్ 3 natural numbers. సో బి ఈక్వల్ ఏం చెప్తున్నారు, సమ్ ఆఫ్ ఫస్ట్ 3 నేచురల్ నెంబర్స్. ఆ నెంబర్స్ ఏముంటాయి, మన ఫస్ట్ 3 ఏముంటాయి, 2 1 4 1 6 1 2 ప్లస్ 4 ప్లస్ 6 ఎంత అవుతుంది 12. బి వాల్యూ ఎంత 12. మనల్ని ఏమడుగుతున్నాడు, సి వాల్యూ. సి ఈక్వల్ టు ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ సి ఈక్వల్ టు థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 44 అండ్ 12. సో థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి, సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. 44 అనేది ఏ వాల్యూ, 12 అనేది బి వాల్యూ. మళ్ళీ ఏమడుగుతున్నాడు, థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ సి ఫార్ములా ఏంటి, బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ ఎంత అవుతుంది 12 స్క్వేర్ 144 బై ఏ వాల్యూ ఎంత 44. 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 36 బై 11 36 లో 3.27 అదేవిధంగా. సో థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి, థర్డ్ ప్రపోర్షన్ సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. బి వాల్యూ 12, ఏ వాల్యూ 44. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. బి ఈక్వల్ టు ఫస్ట్ 3 నేచురల్ ఫస్ట్ 3 ఈవెన్ నంబర్స్. బి ఈక్వల్ టు ఫస్ట్ 3 ఈవెన్ నంబర్స్. ఆ ఈవెన్ నంబర్స్ ఏమున్నాయి మనకి, ఫస్ట్ 3 2 1 4 1 6 1 యాడ్ చేస్తే ఎంత 12. బి వాల్యూ 12, ఏ వాల్యూ 44. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 24th క్వశ్చన్ మనల్ని అడుగుతున్నాడు, ది రీటైలర్ ఆఫరింగ్ డిస్కౌంట్ స్కీమ్స్ ఆఫ్ బయర్ ఆన్ ఎన్ ఆర్టికల్. ఏంటి మనకి, సక్సెసివ్ డిస్కౌంట్, సక్సెసివ్ డిస్కౌంట్. దీని ఫార్ములా ఏంటి మనకి, డిస్కౌంట్ అంటే వాల్యూని తగ్గిస్తాం కాబట్టి X% డిస్కౌంట్ X%. ఏం చెప్పొచ్చు, మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ బై 100. మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100. అలా కాకుండా X% బై పర్సంటేజ్ ఏం చెప్పొచ్చు, మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ వై బై
100. ఓకేనా? సక్సెస్ డిస్కౌంట్ తగ్గిస్తాం కాబట్టి మైనస్ రాసుకున్నాం. 2 టైమ్స్ కాబట్టి మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ బై 100. క్వశ్చన్లో తీసుకుంటే మనకేమున్నాయి? ఫస్ట్ ఆప్షన్ 2 సక్సెసివ్ ఆఫ్ 27% 2 టైమ్స్ అన్నాడు. మన ఫార్ములా ఏం చెప్తుంది? అది -27 ఇంటూ -27 బై 100. సెకండ్ ఆప్షన్ ఏమున్నది? 36% ఫాలోడ్ బై 45%. ఇదేం చేయొచ్చు? -36 -45 ప్లస్ -36 ఇంటూ -45 బై 100. సో థర్డ్ ఆప్షన్ ఏమున్నది? సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 19% అండ్ 32%. -19 -32 -19 ఇంటూ 32 బై 100. ఫోర్త్ ఆప్షన్ ఏమున్నది? డిస్కౌంట్ ఆఫ్ 34% ఫాలోడ్ బై 7%. ఏం చెప్పొచ్చు? -34 -7 ప్లస్ -34 ఇంటూ -7 బై 100. ఇక్కడ తీసుకుంటే ఓవరాల్ 54. ఇక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ 81. ఇక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ 51. ఇక్కడ తీసుకుంటే ఎంత వస్తుంది? 41% డిస్కౌంట్ అప్రాక్స్ తీసుకుంటే. మళ్ళీ ఏమడుగుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ కి ఎవరిది బెస్ట్గా ఉంటుంది, విచ్ కిన్స్ బెస్ట్గా ఉంటుంది. మనం అమ్మాలనుకుంటే డిస్కౌంట్ అనేది తక్కువ ఇచ్చుకోవాలి. ఇక్కడ డిస్కౌంట్ ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 54%. తర్వాత చూద్దాం ఇది. ఇక్కడ తీసుకుంటే ఎంత వచ్చింది? 81. ఇక్కడ తీసుకుంటే 51. ఇక్కడ తీసుకుంటే 41. సో ఏ తక్కువ ఉన్నది? ఇది క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే ఎంత వాల్యూ అయితే ఎందుకంటే తక్కువ అయితే రాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. సో లాస్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. ఏం చెప్తున్నారు ఈ క్వశ్చన్లో? అనిల్ బాట్ 2 పెన్స్. ఫస్ట్ పెన్ ఎంత కొన్నాడు? 100 రూపాయలకి. సెకండ్ పెన్ 160కి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ పెన్ని అమ్ముతున్నాడు. ఫస్ట్ పెన్ని ఎంతకు అమ్మాడు? 15% ప్రాఫిట్. కానీ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 20 -29% వచ్చేసి డిస్కౌంట్. ఫస్ట్ పెన్ మీద ఇంత ప్రాఫిట్ అనుకున్నాడు, కానీ డిస్కౌంట్ అడిగారు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 29%. సెకండ్ పెన్ ఎంత? 160. దీన్ని ఎంత ప్రాఫిట్కి అమ్మాడు? +58%. చూసుకుంటే ఫస్ట్ పెన్ ఎంత ప్రాఫిట్, ఎంత డిస్కౌంట్. సెకండ్ పెన్ 58% ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ప్లస్ రాసుకుంటాం, డిస్కౌంట్ అంటే మైనస్ రాసుకుంటాం. సేమ్ ఫార్ములా సక్సెసివ్ డిస్కౌంట్. ఎంత ప్రాఫిట్? +15 -19 +15 ఇంటూ -29/100. ఇది చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ పెన్ మీద ప్రాఫిట్ కానీ లాస్ కానీ. సెకండ్ పెన్ తీసుకుంటే
కాస్ట్ ప్రైస్ ఎంత 160. ఎంత ప్రాఫిట్ కమ్మాడు 58%. 160లో 50% ఎంత 80. 160లో 8% ఎంత 12.8. ఎంత వస్తుంది 92.8 అనేది ప్రాఫిట్. దేని మీద సెకండ్ పెన్ మీద. మరి ఫస్ట్ పెన్ మీద 15% ప్రాఫిట్ 29% డిస్కౌంట్. ఏం చేయొచ్చు 15 మైనస్ 29 ఎంత వస్తుంది -14 ప్లస్ 15 ఇంటూ 29. 15 ఇంటూ 30 450. 15 తగ్గించాలి. తగ్గిస్తే ఎంత వస్తుంది -435/100 ఎంత వస్తుంది 4.35. ఇక్కడ తీసుకుంటే -14 మైనస్ 4.35 ఎంత వస్తుంది -18.35. ఫస్ట్ పెన్ మీద ఇంత లాస్, సెకండ్ పెన్ మీద ఇంత ప్రాఫిట్. ఎంత లాసు -8.35%. దేని మీద 100 మీద ఎంత వస్తుంది ఈక్వల్ టు -18.35. ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది. మళ్ళీ అడుగుతున్నాడు ఓవరాల్ గా ఎంత ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ పెన్ మీద 92.8 ప్రాఫిట్, ఫస్ట్ పెన్ మీద -8.35 అనేది లాస్. ఎంత వస్తుంది 74.45 అనేది ప్రాఫిట్. థ్యాంక్ యూ.